వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం 10 రోజులు వర్షాల జోరైతే పెరిగే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది. ముఖ్యంగా రాయలసీమ, కర్ణాటక బోర్డర్ ప్రాంతాలు, అలాగే రాయలసీమ తమిళనాడు ప్రాంత బోర్డర్ ప్రాంతాలు, అలాగే రాయలసీమ తెలంగాణ ప్రాంత బోర్డర్ ప్రాంతాలు, అలాగే తెలంగాణతో పాటుగా ఇటు మహారాష్ట్ర అలాగే కర్ణాటక ప్రాంత బోర్డర్ ప్రాంతాల్లో ఎక్కువ చోట్లయితే మనమైతే విస్తారమైన వర్షాలు వచ్చే వారం నుండి 10 రోజుల పాటు చూసే అవకాశం అయితే ఉంది. ఏ ఏ జిల్లాల్లో వర్షాల జోరు ఎక్కువగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ వర్షాలు అయితే 16 నుండి 20వ తారీఖు మధ్యలో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ వ్యాప్తంగా, అలాగే 21వ తారీఖు నుండి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాల జోరు అయితే పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక 16వ తారీఖు నుంచి వర్షాల జోరు రాయలసీమలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈరోజు రాత్రి సమయంలో కూడా చాలా చోట్ల వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా రానున్న రోజుల్లో రాయలసీమలో కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు మనమైతే రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో చూసే అవకాశం అయితే తెల్లవారుజామున సమయంలో అయితే ఎక్కువగా ఉంది. అలాగే చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఓవరాల్గా మాత్రం ఎక్కువ చోట్ల రానున్న రోజుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ, అలాగే అనంతపురం జిల్లా కానీ, కడప జిల్లాలో ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. రైతులు కొంచెం అలర్ట్గా అయితే ఉండండి. ఇక ఇటు వచ్చేసరికి దక్షిణ కోస్తాంధ్రలో ముఖ్యంగా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ చోట్ల విస్తారమైన వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే రానున్న రోజుల్లో అయితే ఉంది. ఇక కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 20వ తారీఖు నుంచి వర్షాల జోరు పెరుగుతుంది. అలాగే రానున్న 4 రోజుల్లో కూడా అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. 20వ తారీఖు నుంచి 25 మధ్యలో ఎక్కువ చోట్ల వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో అడపాదడపాగా వర్షాలు గత 4 రోజులుగా కురుస్తూనే ఉన్నాయి. వచ్చే వారం 10 రోజులు కూడా అక్కడక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్ బోర్డర్ ప్రాంతాలు ఉన్నాయో, అలాగే ఒడిశా రాష్ట్ర బోర్డర్ ప్రాంతాలు ఉన్నాయో బోర్డర్ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం రాయలసీమ, అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చాలా చోట్ల రాత్రి సమయంలో, సాయంత్రం సమయంలో, తెల్లవారుజామున సమయంలో రానున్న వారం 10 రోజుల్లో కనీసం 2 రోజుల నుంచి 5 రోజులు లేదంటే 7 రోజులు కూడా వర్షాలను అయితే మనము చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాయలసీమ ప్రజలతో పాటుగా దక్షిణాంధ్ర, మధ్యాంధ్ర ప్రజలు, రైతులు కొంచెం అలర్ట్గా ఉండండి. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు అయితే పెరగబోతుంది. ప్రజెంట్ ఈ క్షణంలో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, ఈ జిల్లాల్లో ఈరోజు సాయంత్రం సమయంలో, మధ్యాహ్నం సమయంలో వర్షాలు జోరైతే ప్రజెంట్ అయితే 1 గంట ఈ సమయంలో అయితే భారీ వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పడమర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది. నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాతో పాటుగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్ నగరం, ఈ జిల్లాల్లో ముఖ్యంగా రానున్న వారం 10 రోజుల్లో కనీసం 2 రోజుల నుంచి 6 రోజుల మధ్యలో ఎక్కువ చోట్ల వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తెల్లవారుజామున, ఉదయం సమయంలో కూడా వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇటు వచ్చేసరికి నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ నగర ప్రజలు, ఆదిలాబాద్, ఈ జిల్లాల్లో, కరీంనగర్, ఈ జిల్లాల్లో ఎక్కువ చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా రానున్న వారం 10 రోజుల్లో చూసే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలర్ట్గా ఉండండి. ఇక ఖమ్మం జిల్లా కానీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లా, అలాగే వరంగల్ జిల్లాలో చెదురుమదురుగా వర్షాలు ఉంటాయి. మిగిలిన జిల్లాలతో పోలిస్తే కొంచెం తక్కువ వర్షాలు అయితే ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లాలో కూడా రాత్రి సమయంలో అడపాదడపాగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాల జోరు 20వ తారీఖు నుంచి 25 మధ్యలో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, అలాగే వరంగల్ జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కొంచెం అలర్ట్గా ఉండండి. ఓవరాల్గా ఉత్తర తెలంగాణ కానీ, పడమర తెలంగాణ, మధ్య తెలంగాణ, రాయలసీమ, దక్షిణాంధ్రలో 16వ తారీఖు నుండి 20వ తారీఖు, 21వ తారీఖు మధ్యలో ఎక్కువ చోట్ల వర్షాలు ఉంటాయి. అలాగే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాలో 21వ తారీఖు నుండి 25 మధ్యలో ఎక్కువ చోట్ల వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అంటే 16 నుంచి 21 మధ్యలో అంటే ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. 21 నుంచి 25 మధ్యలో కొన్ని చోట్ల కొంచెం తక్కువగా వర్షాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మాత్రం
ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ, అలాగే ఇటు వచ్చేసరికి అనంతపురం జిల్లా, కడప జిల్లా, ప్రకాశం, నెల్లూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, హైదరాబాద్ నగరం, అలాగే నిజామాబాద్, మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, 1-2 చోట్ల, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా రానున్న రోజుల్లో చూసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు ఉండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులు, ప్రజలు అలర్ట్గా ఉండండి. వచ్చే వారం 10 రోజులు కొంచెం విస్తారమైన వర్షాలు రాయలసీమ రైతులు కానీ, ప్రజలు కానీ ఎప్పుడెప్పుడు పడతాయని ఎదురు చూస్తున్న వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో పడే అవకాశం అయితే ఉంది. గత 4 రోజులుగా రాత్రి సమయంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అంటే కొన్ని గ్రామాల్లో వర్షాలు ఉంటున్నాయి, మరికొన్ని గ్రామాల్లో వర్షాలు అయితే పడట్లేదు. ఎందుకంటే ఈ వర్షాలు అనేవి అలాగే ఉంటాయి. కానీ రానున్న రోజుల్లో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ అండి.